ఎవ్రీవన్, ఈరోజు మనం సెబీ గ్రేడీకి సంబంధించి ఈపీఎఫ్ఓ ఈఓ ఆఫీసర్తో కంపేర్ చేద్దాం. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్తో మేనేజర్ని కంపేర్ చేద్దాము. ఓకేనా? మనం అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఏదైతే సెబీకి సంబంధించి రిలీజ్ అయిందో దానికి సంబంధించి ఈపీఎఫ్ఓకి సంబంధించి ఎలా ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు, మేనేజర్ డ్యూటీస్ ఏముంటాయి, సెబీ డ్యూటీ ఏముంటాయి, ఏ జాబు బెస్ట్, బీయింగ్ ఏ ఫీమేల్ ఏ జాబ్ బెస్ట్, బీయింగ్ ఏ మేల్ ఏ జాబు బెస్ట్, ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ పోస్టింగులు ఉంటాయి, శాలరీ ఎలా ఉంటుంది, వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఈ జాబ్ రోల్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వగలరా లేరా. ఈపీఎఫ్ఓ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో కాస్త ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వగలరా లేరా, లేదంటే సెబీకి సంబంధించి పోస్టింగ్స్ ఎక్కువ శాతం ముంబైలోనే ఉంటాయని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సెబీకి సంబంధించి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఫ్యూచర్గా వేరే జాబ్ రోల్స్ అటెంప్ట్ చేయొచ్చా, వాళ్ళ ఫ్రీడమ్ వర్క్ లైఫ్ ఉంటుందా, దాని తర్వాత ఒకవేళ అటెంప్ట్ చేయగలిగితే పాస్ అయ్యడానికి వాళ్ళకి ఎటువంటి టైమ్స్ దొరుకుతూ ఉంటాయి, అంటే ప్రిపరేషన్లో ఫ్రీ టైమ్స్ ఎంత దొరుకుతూ ఉంటుంది వాళ్ళ జాబ్ కెరీర్లో. ఇప్పుడు కొన్ని జాబ్స్ చూసుకున్నాం అనుకుంటే ఫుల్ బిజీ, ఆదివారాలు కూడా సెలవు ఉంటుంది కానీ పని ఒత్తిడి తగ్గదు, ఫోన్లు వస్తూనే ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు యాక్టివ్లోనే ఉంటాయి కొన్ని జాబ్స్. సో ఈ సెబీకి సంబంధించి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సిలబస్ కంపారిజన్ కూడా క్లియర్గా చూద్దాము. ఈపీఎఫ్ఓ చదివే పిల్లలు సెబీకి అప్లై చేయవచ్చా లేదా అనేదే మేజర్ ఎజెండా ఈ వీడియోలో ఉండబోతుంది. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ తెలుగు. అయితే కొద్దిగా ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలనుకుంటే సెబీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఫ్యాక్చువల్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే మనకి సెబీకి సంబంధించి మన వర్క్ లైఫే చూసుకున్నాం అనుకుంటే ఈ స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ వాల్యూస్ ఫ్యాక్చువల్ రూపంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాక్చువల్ రూపర్స్ అంటే ఏంటి, నెంబర్సు, వాల్యూసు, 4లు 5లు. రీసెంట్గా కంపెనీస్ యాక్ట్ గురించి కూడా ఒక ప్రశ్న అడిగాడు చూడండి. మనకి కంపెనీస్ యాక్ట్, సెబీలో కంపెనీస్ యాక్ట్ అని చెప్పి మీకు ఒక సిలబస్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. అందులో ఆ కంపెనీస్ యాక్ట్ని 2020లో అమెండ్మెంట్ చేశారు. ఏమని అడిగాడంటే ప్రశ్న, ఎన్ని కొత్త సెక్షన్లు యాడ్ చేశారు అని అడిగాడు. 4, 5, 6, 7, 4. ఒకప్పుడు 4 దిక్కులు చూస్తే మీకు మంచి పచ్చదనం ఉండేది, ఒకప్పుడు మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉండేది 4 దిక్కులు. ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే మొత్తం కంపెనీలతో నిండిపోయి ఉంది. కంపెనీస్ యాక్ట్లో 2020లో ఎన్ని కొత్త సెక్షన్స్ యాడ్ చేశారు, 4 కొత్త సెక్షన్స్ యాడ్ చేశారు. ఓకేనా? ఇలా కంపెనీస్ యాక్ట్ 4 దిక్కులు కంపెనీస్ అన్నట్టు సింపుల్గా ఇంటర్లింక్ చేసుకుంటే మీకు సింపుల్గా గుర్తుండిపోతుంది. ఇలానే మన దగ్గర కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సెబీకి సంబంధించి మెమొరీ హింట్స్తో, మంచి మైండ్ మ్యాప్స్తో, ఎక్కడ సబ్జెక్ట్ కావాలో, ఎక్కడ మీకు ఇమేజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఎక్కడ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలో, అండ్ ఎక్కడ మీకు మెమొరీ హింట్స్ మైండ్ మ్యాప్స్ కావాలో అక్కడ ఆ రకంగా ఒక్కొక్క లెక్చర్ మీకు 1 అవర్కు పైగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు 1 అవర్కు పైగా కనిపిస్తుందంటే డెప్త్, మీకు అవసరమైన చోట డెప్త్గా వెళ్ళిపోతాం సబ్జెక్ట్లో. ఎక్కడైతే అవసరం లేదో ఫ్యాక్ట్సే కావాలో మీకు నెంబర్ గారెడితో మీరు మర్చిపోతూ ఉంటారు కదా, దాన్ని గారెడితో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు మెమరీ హింట్స్తో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెబీకి సంబంధించి కోర్స్ ఒకటి లాంచ్లో ఉంది. అండ్ ఈపీఎఫ్ఓ పిల్లలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా ఇంపార్టెంట్ మాట చెప్తా వినండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. కాకపోతే స్టార్టింగ్లోనే చెప్తున్నాను, సెబీ చాలా మంచి అవకాశం మీకు. ఓకేనా? ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్నారు కదా, అండ్ మీకు ఈపీఎఫ్ఓకి సెబీకి అకౌంట్స్ లాంటి సబ్జెక్ట్స్ మీకు బాగా ఇంటర్లింక్ పడుతూ ఉంటాయి. ఓకే, లేబర్ లాస్లో కొన్ని లేబర్ లాస్ కూడా ఇందులో ఇంటర్లింక్ పడుతూ ఉంటాయి. కంపెనీస్ యాక్ట్ కానీ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఎకానమీ కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎకానమీలో కానీ, ఎకానమీలో ఉండే షేర్ మార్కెట్ కానీ, అండ్ మీరు ఇన్సూరెన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఈపీఎఫ్ఓలో. ఓకేనా? అయితే ఇవన్నీ మీకు ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి. ఈపీఎఫ్ఓ చదివే పిల్లలు సెబీకి టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? చెప్తాను నేను ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది, ఏంటి, మాకు టెన్షన్గా ఉంది, అటెంప్ట్ చేయాలా లేదా అని మీకు మొత్తం చెప్తాను. టెన్షన్ ఏం లేదు. సెబీకి సంబంధించి మనకు మెంటార్షిప్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. ఈ మెంటార్షిప్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, మీకున్న 1 మంత్ టైము 2 మంత్స్ టైంలో సిలబస్ మొత్తాన్ని మీరు కవర్ ఎలా చేయాలి, గతంలో మీరు ప్రిపేర్ అయిన ఎగ్జామ్స్కి ఈ ఎగ్జామ్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మీకు వచ్చిన సిలబస్ని స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలి, రాని కొత్త సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి కదా సెబీలో, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది టాపిక్ వైజ్ డీటెయిల్గా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఎవ్రీడే టాస్క్ ఇస్తాను. దాని తర్వాత ఈవినింగ్ నేను మీతో మాట్లాడుతూ త్రూ వైవా రూపంలో, త్రూ ఎంసీక్యూ రూపంలో మీరు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు ఆ టాపిక్లో అనేది నేను రికగ్నైజ్ చేసి, మీరు బాగా చదువుతున్నారంటే నెక్స్ట్ డే టాపిక్ అలాట్ చేస్తాను. లేదంటే అదే టాపిక్ మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటారు. మీరు సెలవు తీసుకోవడానికి కూడా ఆ రోజు మీకు ఆన్సరబిలిటీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, లీవ్ పెట్టడానికి కూడా ట్యూటర్ని అడిగి లీవ్ పెట్టుకుంటారు, అంటే ఆన్సరబిలిటీ ఉంటుంది. ప్రతిరోజు ఏ డే కూడా స్కిప్ చేయకుండా నేను మీతో కనెక్ట్లో ఉంటాను మార్నింగ్ మెసేజ్ దగ్గర నుంచి.
ఓకే, మీరు పక్కా క్రాక్ చేయాల్సిందే సార్ ఈసారి సెబీ మాత్రం అన్నట్టు మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? మెంటర్షిప్ ఆల్రెడీ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, 9491370061, లేదంటే యాప్లో కోర్సెస్ ఉన్నాయి, చూడడానికి ట్రై చేయండి. యాప్లో ఫుల్ లెంత్ కోర్స్ కూడా సెబీకి సంబంధించి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, 300+ వీడియోస్తో మీకు మంచి కోర్సు, మైండ్ మ్యాప్స్తో, టెస్ట్ సిరీస్తో కూడా అక్కడ అవైలబుల్గా ఉంది, చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈపీఎఫ్ఓ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే 70 డేస్ ఛాలెంజ్, 30 డేస్ ఛాలెంజ్ ఒకటి రన్ అవుతా ఉంది, అదొకసారి యాప్లో చూడండి. 2012 నుంచి 2023 వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసి క్రోడీకరించి 20 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కోర్సు మన ఈపీఎఫ్ఓలో లాంచ్ చేస్తున్నాం, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. రైట్, సో ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఈపీఎఫ్ఓ కానీ సెబీ కానీ రెండు రెగ్యులేటరీ బాడీసు. ఓకే, ఏంటి రెగ్యులేటరీ బాడీసు? ఇండిపెండెంట్ బాడీస్, రెగ్యులేటరీ కాదు, ఇండిపెండెంట్ బాడీసు. ఓకే, ఇండిపెండెంట్ ఏంటిది? ఇండిపెండెంట్ బాడీస్ అంటే అవి గవర్నమెంట్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ జాబ్స్కి వీటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు కొద్దిగా కార్పొరేట్ టచ్ కనిపిస్తూ ఉంటుంది, అవునా? సెబీకి సంబంధించి ఇదొక రెగ్యులేటరీ బాడీ, మనందరికీ తెలిసే రెగ్యులేటరీ అంటే రెగ్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఏం లేదు, మన స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ స్టాక్ మార్కెట్స్ని ఏ టైంలో ఏ కంపెనీ ఏ టైంలో ఐపీఓ లాంచ్ చేసుకోవచ్చు, షేర్స్ అమ్ముకోవచ్చు, లేదంటే డిబెంచర్స్ కానీ, వీటన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి ఇస్తూ ఉంటుంది సెబీ అనేది. జస్ట్ లైక్ దట్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఎస్బీఐ ఉంది, దీనికి ఎవరు రెగ్యులేటరీ బాడీ అంటే మన ఆర్బీఐ. ఓకేనా? అలానే ఇన్సూరెన్స్ బాడీకి మనకి ఐఆర్డిఐ, ఇలా మనకి డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇలానే రెగ్యులేటరీ బాడీ ఇదొకటి. ఓకే, అయితే మనకి రెగ్యులేటరీ బాడీస్కి దీనికి చూసుకున్నాం అనుకుంటే వర్క్ లైఫ్ అట్మాస్ఫియర్లో ఈపీఎఫ్ఓ ఈఓకే మంచి కమాండింగ్ పవర్ ఉంటుంది. కమాండింగ్ పవర్ అంటే వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది చేతిలో. ఈపీఎఫ్ఓ ఈఓ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కదా, ఇతను ఎన్ఫోర్స్మెంట్ ఆ లా ఏదైతే ఉందో లా అంటే మన ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఈపీఎఫ్ఓ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ఈపీఎఫ్ఓ యాక్ట్ని అమలు చేపించే బాధ్యత ఎవరిదయ్యా అంటే ఈఓది. అంటే ఏంటి? ఎవరైనా పీఎఫ్ కట్టట్లేదా, ఎవరైనా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నారా పీఎఫ్ విషయంలో అనేది మొత్తం చూసుకునేది. అండ్ ఏదైనా కంపెనీకి వెళ్ళి అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, 10 మందికి పైన ఉన్నారా, 20 మంది ఉన్నారా, ఆ ఓనరు పీఎఫ్ కడుతున్నారా లేదా, ఇలా ఫైన్లు వేసి సివిల్ జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర, ఏపీఎఫ్సీ దగ్గర ఉంటాయిలేండి. ఈఓఏఓ దగ్గర అప్పుడే రావు, నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఏపీఎఫ్సీ ఉంటుంది, వాళ్ళ దగ్గర సివిల్ జ్యుడిషియరీ పవర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఎనీవేస్ మనం చూసుకున్నాం అనుకుంటే ఓవరాల్గా సెబీకి సంబంధించి మేనేజింగ్ లెవెల్ పోస్ట్ ఇది. మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, మనం ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసుకున్నాం సెబీ జాబ్ ప్రొఫైల్ సంబంధించి. ఇతనికి డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి, మనకు చూసుకున్నాం అనుకుంటే సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఎక్కడైనా పనిచేయవచ్చు అతను. లీగల్ సెక్టార్ ఉంటుంది, జనరల్ సెక్టార్ ఉంటుంది, రీసెర్చ్ వింగ్ ఉంటుంది, మేనేజ్మెంట్ వింగ్ ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏదైతే హెడ్ ఆఫీస్ ముంబైలో ఉందో ఆ ముంబైలో మీరు వెళ్ళి ప్లేస్ అవుతారు. ఆ ముంబైలో 99% మీకు ముంబై వచ్చేస్తుంది. రీసెంట్గా మనకి సెబీకి సంబంధించి చైర్మన్ కూడా చెప్పడం జరిగింది, ప్రతి స్టేట్లో రీజనల్ హెడ్ క్వార్టర్స్ మేము పెట్టబోతున్నాము అని చెప్పి. మీ లక్ బాగుంటే ఫ్యూచర్లో మీరు అక్కడ పోస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే మోస్ట్లీ ముంబైలోనే పోస్టింగ్ ఉంటుందని చెప్పి మీరు ఫిక్స్ అయిపోండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే మీకు ఏముంటాయా అంటే ఇక్కడ మొత్తం మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు బాగా లా చదువుతారు, లా మీద మీకు కమాండ్ ఉంది. లీగల్కి సంబంధించి సెబీ ఆల్రెడీ కొంతమంది కేసులు వేస్తుంది, సెబీ మీద కొన్ని కేసులు పడుతూ ఉంటాయి, అవునా? కంపెనీస్ వాళ్ళు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మనకు తెలిసిందే కదా. ఒకప్పుడు చాలా కేసులు, నెంబర్ ఆఫ్ కేసులు ఈ స్టాక్ మార్కెట్ మీద మనం వింటూ ఉంటాం. గతంలో చూసాము హర్షద్ మెహతా లాంటివి, స్కామ్స్ లాంటివి, ఇలాంటి మొత్తం జరుగుతూ ఉంటాయి కదా. సో సెబీ వాళ్ళ బిహాఫ్లో వాళ్ళ కోసం అని చెప్పి వెళ్ళి ఉంటుంది, కోర్టులో రిప్రజెంట్ చేస్తుంది. అలానే సెబీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే మనకి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఎనీవేస్ మనకి సెబీకి సంబంధించి మేనేజ్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్కి సంబంధించి అక్కడ బాడీ ఉంటుంది, అందులో అయినా మీరు ప్లేస్ చేయవచ్చు. ఇలా మీకు డిఫరెంట్ కేటగిరీస్లో మిమ్మల్ని అటు ఇటు తిప్పుతూ ఉంటారు యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్. ఎంట్రీ లెవెల్ పోస్ట్ ఉంటుంది ఇది. కాకపోతే ప్రశాంతమైన జాబ్ రోల్, అంటే ఆఫీస్ జాబ్ రోల్ కదా, ఆఫీస్ జాబ్ రోల్లో మీకు ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈఓఏఓ ఏంటి, ఈపీఎఫ్ఓకి సంబంధించి కొద్దిగా బయటికి పోవాలి. సో ఓవరాల్గా ఇక్కడే మాట్లాడుకున్నాం అనుకుంటే ఫీమేల్కి ఏది బెస్ట్ అయ్యా అంటే సెబీనే బెస్ట్. ఆఫీస్ లెవెల్ అట్మాస్ఫియర్ బాగుంటుంది. అండ్ వీకెండ్ హాలిడేస్ అవన్నీ మాట్లాడతానులేండి. సెబీ వచ్చేసి రెగ్యులేటరీ సూపర్వైజరీ జాబ్ రోల్ ఉంటుంది. ఓకే, డే టు డే వర్క్ వచ్చేసి మానిటరింగ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ సంబంధించి ఏదైనా మీకు దానికి సంబంధించి ఈ షేర్ మార్కెట్కి సంబంధించి కానీ ఎటు వెళ్ళాయి, ఎటు వచ్చాయి, ఐపీఓస్ ఎన్ని రిలీజ్ అయ్యాయి, ఆ కంపెనీ పరిస్థితి ఏంది, ఈ కంపెనీ పరిస్థితి ఏంది, ఇలా డ్రాఫ్టింగ్
మొత్తం చేస్తూ ఉండాలి. ఓకే, లీగల్ కన్సోల్ ఉండాలి. దాని తర్వాత ఎవరైనా వైలేషన్స్ ఎవరైనా చేస్తున్నారా ఇవన్నీ చూస్తూ ఉండాలి. బ్యాక్ ఎండ్ ఆఫీస్ వర్క్స్ ఉంటాయి, ఆడిటింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉండాలి. అండ్ లీగల్ రీసెర్చ్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ఎనీవేస్ ఏదైనా చూసుకున్నావు సరే నువ్వు ఆ బౌండరీ సెబీ ఆఫీస్లోనే నువ్వు లోపల ఉంటావు. చాలా వరకు 99% మీకు బయటికి వెళ్ళేది ఉండదు. ఓకేనా? కొన్ని కేసెస్లో కొన్ని శాతం 1% కేసెస్ మీరు బయటికి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఇవ్వాలండి, తర్వాత ఇచ్చేస్తారు. సో ఆఫీస్ లెవెల్ ప్రశాంతంగా నువ్వు వేరే జాబుల కోసం ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సెబీనే బెస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఫ్యూచర్ జాబ్స్ కోసం ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఆఫీస్ లెవెల్ వర్క్ ఉంటుంది, ఆఫీస్లో పని ఉంటే చేస్తావు, లేదంటే ప్రశాంతంగా రిలాక్స్ అవుతావు, నీ ప్రిపరేషన్ నువ్వు చేస్తావు. 1 సెకండ్. నీ ప్రిపరేషన్ నువ్వు చేసుకుంటూ ఉంటావు. ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ఏఓకి సంబంధించి కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఉంటుంది, బయటికి వెళ్ళే పని ఉంటుంది. దాని తర్వాత ఆడిట్ ఆఫీసర్ కూడా నువ్వు పనిచేస్తావు అనుకో. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కాకుండా ఆడిట్ ఆఫీసర్ కూడా నువ్వు పనిచేస్తావు, అక్కడ నువ్వు ఆఫీస్లోనే ఉంటావు. కాకపోతే కొద్దిగా ఛాలెంజింగ్ ఉంటుంది, కొంతమందికి ఛాలెంజెస్ అంటే ఇష్టం ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ జాబ్ రోల్. ఏది ఈపీఎఫ్ఓ ఈఓకి సంబంధించి. ఓకే, ఏఓకి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో అసలు జాబ్ రోల్ ఎలా ఉంటుంది వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క సెగ్మెంట్లో మన దగ్గర ఈఓకి సంబంధించి ఆల్రెడీ మనకి మన వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్. దాని తర్వాత శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి సెబీకి చాలా మంచి శాలరీ ఉంటుందండి. దగ్గరగా మీకు 1.8 lakh పర్ మంత్. ఓకే, నియర్లీ 30 lakhs ప్యాకేజ్ ఉంటుంది సెబీకి. ఈఓకి కొద్దిగా తక్కువ ఉంటుంది, 1 లక్ష రూపాయలు టచ్ అవుతూ ఉంటుంది శాలరీ వాళ్ళది. ఓకే, ఒక 80,000 నుంచి 90,000 దాకా మీకు కనిపిస్తూ ఉంటుంది. సెబీకి సంబంధించి ఒకవేళ వాళ్ళు మీకు ఉండడానికి క్వార్టర్స్ అనకూడదు, వాళ్ళకి క్వార్టర్స్ అంటే రైల్వే అన్నట్టు. ఓకే, అలా ఉండదు, చాలా హై ఎండ్ జాబ్ ఇది, ప్రొఫెషనల్ జాబు. సో దానికి సంబంధించి మీకు ఎక్కడైనా అకామిడేషన్ ఇచ్చాడనుకోండి, మంచి హైఫై అకామిడేషన్ ఇస్తారు. కావాలంటే వీడియో నన్ను అడగండి, అసలు ఎలా ఉంటుంది అకామిడేషన్, అవన్నీ నేను మీకు చెప్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకే, అయితే అకామిడేషన్ మనకి ముంబైలో కనిపిస్తూ ఉంటుంది. ముంబై లాంటి ప్లేసెస్లో మనకి 60-70 వేలు పడుతుందండి మనం 2 BHK కానీ ఇలాంటి ఏమైనా మంచి హైఫై ఉండాలంటే. అలాంటి కేసెస్లో మీకు ఆ టైప్ అట్మాస్ఫియర్లోనే మీకు ఇవ్వాలి అనుకుంటే మీకు శాలరీ వచ్చేసి 1,40,000 దాకా వస్తుంది, మిగతాది అకామిడేషన్ ఇస్తారు. లేదు సార్ అకామిడేషన్ నేను చూసుకుంటాను అంటే 1,80,000 1,90,000 దాకా మీ శాలరీ వెళ్తుంది. లేటెస్ట్ పే స్లిప్తో మీకు వీడియో కావాలి అనుకుంటే చెప్పండి, వీడియో చేసిస్తాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చాలామంది సెబీలో వర్క్ చేస్తూ ఉన్నారు, లేటెస్ట్ పే స్లిప్తో వాళ్ళతో నేను మీకు వీడియో చేసిస్తాను. ఓకేనా? నెక్స్ట్ పర్క్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఈపీఎఫ్ఓ ఈఓకి చాలా పర్క్స్ ఉంటాయి, అసలు నెంబర్ ఆఫ్ పర్క్స్, టాప్ 10 పర్క్స్ అని చెప్పి నేను మీకు వీడియో కూడా చేసి ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్. పర్క్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీళ్ళకి ట్యూషన్ ఫీ ఉంటుంది, ఈఓకి సంబంధించి ట్యూషన్ ఫీ ఉంటుంది, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది, వీళ్ళకి పెయిడ్ లీవ్ ఇస్తారు, పెయిడ్ లీవ్, హాలిడే లీవ్ ఇస్తారు. హాలిడే లీవ్ అంటే మీరు మీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళడానికి 2+2 ఇస్తారు వీళ్ళకి. మీరు కావాలంటే ఎయిర్ ఫేర్ తీసుకొని ఎయిర్ ఫేర్ అంటే ఫ్లైట్ టికెట్లతో సహా మీరు ట్రావెలింగ్ చేసి హాలిడే ఎంజాయ్ చేసి మళ్ళీ రావచ్చు. నువ్వు అక్కడ హాలిడే ఎంజాయ్ చేస్తుంటే నీకు ఇక్కడ శాలరీ కూడా వస్తుంది. ఓకే, హాలిడే కంపెన్సేషన్ అలవెన్స్ ఏదో అంటారు దాన్ని. ఓకేనా? అది కూడా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ కానీ, లోన్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ చాలా ఉంటాయండి ఈపీఎఫ్ఓ ఈఓలో. అయితే సెబీలో కూడా దానికన్నా 2 ఉంటాయి. ఓకేనా? టాప్ ఈపీఎఫ్ఓ అనుకుంటే దానికి 2 మనకి సెబీలో కనిపిస్తూ ఉంటాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్, ఐ రిఫ్రాక్షన్ అని చెప్పి మనకి స్పెషల్ అలవెన్స్ ఇస్తారు. లంచ్ ఫెసిలిటీస్, సబ్సిడైజ్డ్ లంచ్ ఫెసిలిటీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కార్పొరేట్ అట్మాస్ఫియర్ కన్నా ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడుకుంటే కార్పొరేట్ కంపెనీలో సీఈఓలు ఉంటారు కదా, ఈ సీఈఓలు అందరినీ కలిపి ఒక కంపెనీలో పనిచేయడానికి అపాయింట్ చేస్తే ఎలా ఉంటాయి, ఆ రకంగా నువ్వు ఒక సీఈఓ లాగా నీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఈవెన్ దో అది ఎంట్రీ లెవెలే, కానీ మీరు పనిచేసే ఎంట్రీ లెవెల్ కంపెనీ చాలా పెద్దది కదా సెబీ అనేది. ఓకే, దానికి ఇన్కమ్ కూడా అలానే వస్తుందండి. సెబీ జనరేట్ చేసే ఇన్కమ్ కూడా స్టాక్ మార్కెట్ కదా. స్టాక్ మార్కెట్ ఈరోజు మన ఇండియా భవిష్యత్తు, దాని తర్వాత నువ్వు కొనే నీ పెట్రోల్ ధరలు కానీ, ఉల్లిపాయ ధరలు కానీ మొత్తం డిపెండ్ అయ్యేదే సెబీ మీద, అంటే స్టాక్ మార్కెట్ మీద. స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుందంటే నీ ప్రైజెస్ కూడా స్టేబుల్గా ఉంటాయి, కింద పడుతుంది అంటే నీ ప్రైజెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఈ డిమాండ్, దాని తర్వాత సప్లై అనే పదాలు చాలా వింటూ ఉంటాం దీంట్లో. నేను ఆల్రెడీ ఎకానమీకి సంబంధించి క్లియర్గా దీనికి సంబంధించి వీడియోస్ చాలా చేసి ఇచ్చాను. మనకు చాలా బాగుంటాయి వీడియోస్, ఇమేజెస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అసలు ఎలా వెళ్తుంది ఏంటి, ఇన్ఫ్లేషన్ కానీ, లేదంటే మీకు డిమాండ్ కానీ, సప్లై కానీ, ఇన్ఫ్లేషన్ కర్వ్స్ కానీ, ఫిలిప్ కర్వ్స్ కానీ, ఇవన్నీ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. ఓకే, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి కోర్సెస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి నాలెడ్జ్ అప్గ్రేడ్, ఇవన్నీ పర్క్స్ చాలా బాగుంటాయండి. కంప్యూటర్ పర్చేస్ పర్క్స్ కానీ, పెన్నులు కొనుక్కోవడానికి పర్క్స్ ఇస్తారు. ఓకేనా? వర్కింగ్ అవర్స్ చూసుకున్నాం అనుకుంటే 2 5 రోజులు పర్ వీక్ ఉంటుంది. ఓకే, సాటర్డే సండే
సాటర్డే సండే 8:30 గంటల పని ఉంటుంది. అయితే ఈ రెండిట్లో కంపేర్ చేసుకున్నాం అనుకుంటే రెండిట్లో 5 రోజులు ఉంటుంది కాబట్టి రెండు మీరు ఫ్యూచర్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి బాగానే ఉంటాయి ఈ సెగ్మెంట్లో కంపేర్ చేసుకుంటే. ఓకే, ఫ్యూచర్ జాబ్స్ 5 రోజులు ఉంటాయి కదా, మిగతా 2 రోజులు మీరు ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా సైలెంట్ మోడ్లో అయినా పెట్టేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. వేరే జాబ్స్లో అలా ఉండదు. మీరు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఇలాంటి మీరు యాజ్ ఏ తహసీల్దార్ కానీ లేదంటే యాజ్ ఏ ఎంఆర్ఓ కానీ లేదంటే యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్ కానీ ఇలాంటివి రిక్రూట్ అయ్యారనుకోండి, మీరు ఆదివారాలు కూడా మీ ఫోన్లకి మూత మోగుతూనే ఉంటుంది. కానీ ఇందులో అలా కాదు, మీరు ఫ్యూచర్ జాబ్స్ మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఎస్, ఫ్యూచర్ జాబ్స్ అంటే ఏంటి? నెక్స్ట్ అప్గ్రేడేషన్ అంటే యూపీఎస్సీ రాసుకోవడం కానీ లేదంటే ఈ సెబీలోనే పెద్దవి మనకి వేరే నోటిఫికేషన్ కానీ ఈపీఎఫ్ఓలో పెద్ద నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవ్వడానికి కానీ వాటికి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? ఎస్, ప్రెషర్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే సెబీలో ట్రాన్స్ఫర్స్ లేవండి, అసలు రీజనల్ బ్రాంచెసే లేవు కదా, మనకి చాలా తక్కువ, చాలా తక్కువ. మీరు మీ జీవితం ముంబై అని చెప్పి అనుకోవటమే. ఓకేనా? ముంబై. కాకపోతే మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే నెక్స్ట్ ఛాన్సెస్లో మీరు బాగా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళొచ్చు. అండ్ సార్ ఒక మాట చెప్పండి, 1,80,000 శాలరీ వస్తున్నప్పుడు ఇంకెందుకండి, సెటిల్డ్ కదా, ఫ్యూచర్లో ఇంకా అప్గ్రేడ్ అయ్యి మంచి పోస్టులు రాసుకుంటూ ఉండడమే, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు ఒకవేళ పోస్ట్ క్రాక్ చేస్తే. రైట్? సో అంత మంచి జాబ్ రోలు వదులుకోవడానికి ట్రై చేయక అస్సలు వదలకండి. మంచి పోస్టు అప్లికేషన్ అయితే పెట్టండి, వచ్చిందనుకోండి చాలా బాగా ప్రశాంతంగా అప్పుడు ఆలోచించవచ్చు. ముందే మీరు ముంబైకి పోవాలా, అక్కడ ఉండాలా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండకండి. ఓకేనా? మంచి జాబ్ రోల్ ఇది, అందుకని. రైట్? సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఈపీఎఫ్ జాబ్ ప్రెషర్, సెబీ జాబ్ ప్రెషర్ చూసుకున్నాం అనుకుంటే సెబీలో జాబ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఈపీఎఫ్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎన్ఫోర్స్ చేయడానికి వెళ్తున్నావు కదా, నువ్వు గన్ను పట్టుకొని వెళ్తున్నావు కాల్చడానికి. అలాంటప్పుడు కంపెనీలో ఫ్యాక్టరీస్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు కొద్దిగా పొలిటికల్గా కాల్స్ అవి చేపిస్తూ ఉంటారు. ఓకేనా? సెబీలో అదే ఉండదు, ఆఫీస్ వర్క్ కదా. ఎస్. దాని తర్వాత కెరీర్కి సంబంధించి మనకి ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. అసిస్టెంట్ మేనేజర్ నుంచి డిప్యూటీ మేనేజరు, దాని తర్వాత మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజరు, ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మీరు వెళ్ళొచ్చు. కాకపోతే మనం చూసుకున్నాం అనుకుంటే ఈపీఎఫ్ఓలో కూడా మనకి 5 ఏళ్ళు నువ్వు పనిచేసావు అనుకుంటే నీకు మంచిగా ఏపీఎఫ్సీ ప్రమోషన్ వస్తుంది. ఏపీఎఫ్సీ, దాని తర్వాత ఆర్పీఎఫ్సీ ఇవన్నీ ఉంటాయి అనుకోండి. ఓకే, తక్కువ ఏజ్లో నువ్వు జాయిన్ అయ్యావు అనుకుంటే ప్రశాంతంగా మెల్లిమెల్లిగా నువ్వు ఏసీఎఫ్సీ వరకు వెళ్ళొచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే జాబ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎగ్జామినేషన్ సంబంధించి మాట్లాడుకోవాలా. ఈపీఎఫ్ఓలో చూసుకున్నాం అనుకుంటే ఈపీఎఫ్ఓలో మనకి ఒక్క ఎగ్జామే ఉంటుంది, రిటర్న్ ఎగ్జాము. ఓకే, ఎగ్జామినేషన్ ఒక్కటే ఉంటుంది. దాని తర్వాత నువ్వు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అవుతావు, పోస్టింగు. కానీ సెబీలో ఉండదు. సెబీలో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకేనా? కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఈపీఎఫ్ఓలో ఈ సెబీలో నీకు ప్రిలిమ్స్ ఉన్నా లేనట్టే, ఒక ఎగ్జామే లెక్క ప్రకారం. ఎందుకంటే ఈ ప్రిలిమ్స్కి సంబంధించి చూసుకున్నావు అనుకుంటే ఇందులో నువ్వు చిన్నప్పుడు ఎగ్జామ్ రాస్తే 35 మార్కులు వస్తే నువ్వు పాస్ అయిపోయినట్టే కదా, అలానే ఇందులో కూడా నీకు 40% మార్క్స్ వస్తే నువ్వు పాస్ అయిపోయినట్టే. ఓకేనా? ఎటువంటి మెరిట్ ఉండదు, మెరిట్ అట్లాంటివి ఉండవు. 40% మార్క్స్ వచ్చినాయా, ప్రిలిమ్స్ అయిపోయినట్టే నీది. ఫస్ట్ నుంచి మెరిట్ లిస్ట్ తీస్తారు, 1:100 పిలుస్తారేమో, 1:200 పిలుస్తారేమో, ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా 40% ఎంతమందికి వస్తే అంతమంది, రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మెయిన్స్కి పంపిస్తారు. ఓకేనా? దాని తర్వాత మెయిన్స్లో చూసుకున్నాం అనుకుంటే ఇంక మెరిట్ తీస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సిలబస్కి సంబంధించి చూసుకున్నా సరే సిలబస్లో కూడా మంచిగా మీకు ఈ పాలిటీలు, హిస్టరీలు గట్రా ఇవే ఉండవు. ఓకేనా? స్క్రీనింగ్ టెస్ట్లో మనకి పేపర్ 1లో మనం చూసుకున్నాం అనుకుంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగు పేపర్ 1లో ఉంటాయి. జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకేనా? జనరల్ అవేర్నెస్లో నీకు ఫినాన్షియల్ సెక్టార్ గురించి అడుగుతారు, ఎక్కువ ఫినాన్షియల్ సెక్టార్ గురించి అడుగుతారు. మిగతా మీకు ఏవైతే చిన్నపాటి ఉన్నాయి కదా, పాలిటీ కానీ హిస్టరీ కానీ ఇలాంటివి ఉన్నాయో అవి చాలా నెగ్లిజిబుల్, అసలు అడగరు. ఓకేనా? ఫినాన్షియల్ సెక్టార్ మీద నీకు జనరల్ అవేర్నెస్ అడుగుతారు, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి. ఓకేనా? పేపర్ 2లో నీకు స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో నీకు ఇంపార్టెంట్ ఇదే, సెబీ మార్చేది, సెబీలో నీ దశ నిర్ధారించేది ఇదే. ఓకేనా? ఇందులో అకౌంటెన్సీ ఉంటుంది, అకౌంటెన్సీ ఈపీఎఫ్ఓ పిల్లలు కొద్దిగా వచ్చిందే. ఓకేనా? దాని తర్వాత మేనేజ్మెంట్ ఉంటుంది, థియరీ సబ్జెక్టు, ఫైనాన్స్ ఉంటుంది, ఫైనాన్స్ అండ్ ఎకానమిక్స్ మీరు ఆల్రెడీ చదువుతారు. దాని తర్వాత కంపెనీస్ యాక్ట్ ఉంటుంది. ఇది మెమరీ హింట్స్తో నేను మీకు నేర్పిస్తాను, ఈజీ టాపిక్. ఓకేనా? సో ఓవరాల్గా మీకు వాళ్ళకి ఎక్కువ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందయ్యా అంటే ఈ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్, ఈ సబ్జెక్టు అండ్ కంపెనీస్ యాక్ట్ చిన్నది, పెద్ద విషయం కాదు. మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ వీటికి సంబంధించి నేను మీకు మంచి మెమరీ హింట్స్ క్లాసెస్ చెప్తాను కదా, టెన్షన్ ఎందుకు. ఓకేనా? మీరు ప్రశాంతంగా అప్లై చేయడానికి చూడండి, నేను చూసుకుంటాను కదా. ఈపీఎఫ్ఓకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఈపీఎఫ్ఓలో కూడా మనకి ఫేజ్ 1 ఇంటర్వ్యూ ఉంటుంది.
ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండదు ఇందులో. డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించి మన సిలబస్ చూసుకున్నాం అనుకుంటే మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది, దాని తర్వాత మీకు యాప్టిట్యూడ్ ఉంటుంది, దాని తర్వాత మీకు రీజనింగ్ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇందులో మేజర్గా లేబర్ లాస్ ఉంటుంది, అకౌంటింగ్ ఉంటుంది, అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అండ్ కొద్దిగా పాపులేషను, గ్లోబలైజేషను ఇలాంటి మాటలు కూడా సిలబస్లో మీరు చూస్తూ ఉంటారు. మేజర్గా చూసుకున్నాం అనుకుంటే లేబర్ లాస్, అకౌంటింగ్, ఇన్సూరెన్స్ అండ్ కంప్యూటర్స్ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. కంప్యూటర్స్కి, ఇంగ్లీష్కి కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఈ ఈపీఎఫ్ఓ ఈవోలో. ఓకేనా. ఎస్. దాని తర్వాత మనం ఫైనల్గా ఏం చూసుకోవాలి అనుకుంటే నీ చాయిస్ ఏది. నువ్వు యాజ్ ఏ ఫీమేల్గా ఒకచోట కూర్చొని ప్రశాంతంగా పనిచేద్దాం అనుకుంటున్నావా? ఫీమేల్ అయినా మేల్ అయినా ఎవరైనా ఒకచోట కూర్చొని చేద్దాం అనుకుంటా. ఫీమేల్కి అయితే సెబీ సజెస్టబుల్, మేల్ అయితే ఈపీఎఫ్ఓ సజెస్టబుల్. కాకపోతే నేను ఫీమేల్ అయినా మేల్ అయినా నాకు ఆఫీస్లో ఉండే కూర్చునే జాబ్ కావాలి అనుకుంటే సెబీ సజెస్టబుల్. ఛాలెంజింగ్ కావాలి, నేను ఫీమేల్ కాదు మేల్ కాదు, నాకు ఏ జెండర్ అయినా సరే ఛాలెంజింగ్ జాబ్ కావాలి అనుకుంటే ఈఓఏఓ. ఫ్యూచర్లో ఎగ్జామ్స్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నేను ఫ్యూచర్లో మంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి సార్, ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటున్నానా, సెబీ తీసుకో. లేదు సార్ ఇందులోనే మంచి పోస్ట్ తీసుకొని రావాలి, కొద్దిగా వర్క్ లైఫ్ ఛాలెంజ్ కావాలి అనుకుంటే ఈపీఎఫ్ఓ తీసుకో. ఓకేనా. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటే ఒక్కసారి లైక్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసారనుకుంటే నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేశారనుకుంటే నాకు మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలి, సెబీకి సంబంధించి వాళ్ళ పే స్లిప్లు కావాలా, పే స్లిప్ ఎలా ఉంటుంది, మీకు మోటివేషన్ దేని పరంగా కావాలి అనేది నాకు చెప్పండి. వాళ్ళ జాబ్ కెరీర్ ఎలా ఉంటుంది, 1 డే ఇన్ సెబీ ఆఫీస్ అనే వీడియో కావాలనుకుంటారా, ఏది కావాలో నాకు చెప్పండి, నేను మీకు చేసిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి సంబంధించి ఈ పీడిఎఫ్ అంతా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఈ టెలిగ్రామ్లో మంచి క్విజెస్, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అన్నీ అందులో రిలీజ్ అవుతూ ఉంటాయి. మంచి అలర్ట్స్ వస్తూ ఉంటాయి మీకు టెలిగ్రామ్లో. ఇప్పుడే జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.